అందరికీ నమస్తే అండి. ఈరోజు మన టాపిక్‌లో 7th క్లాస్ థర్డ్ లెసన్ నుంచి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ అనేది ఈరోజు నేర్చుకోబోతున్నామండి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన వీడియోస్‌ని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకే, ఈరోజు మనం పేజ్ నెంబర్ 45లో ఉన్నటువంటి వొకాబులరీ నేర్చుకోబోతున్నామండి. ఇక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ కాలమ్ 1లో కొన్ని వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటికి ఆపోజిట్ ఆన్సర్స్ అనేది మనం రాయమని చెప్పారు. మీకు ప్రతీది కూడా టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. చూడండి, విక్టరీ అంటే విజయం, కాబట్టి విజయం కానిది ఓడిపోవడం దాన్ని డిఫీట్ అంటారు. టైమిడ్ అంటే ధైర్యం లేకపోవడం, బ్రేవ్ అంటే ధైర్యం. హంబుల్ అంటే గర్వం లేకపోవడం, ప్రౌడ్ అంటే గర్వం. యాక్సెప్ట్ అంటే దేన్ని ఓకే చేయడం. రిజెక్ట్ అంటే యాక్సెప్ట్కి ఆపోజిట్ వర్డ్. అలాగే డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. అలాగే మన సెకండ్ కాలం చూసుకున్నట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ మనకి ఒక 10 వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వర్డ్స్లో మనం ఇక్కడ కిందనిచ్చిన పారాగ్రాఫ్కి ఉంది కదా, ఈ కిందనిచ్చిన పారాగ్రాఫ్ మనకి ఆన్సర్ చేయమని చెప్తున్నారు. సో మీకు ఆల్రెడీగా ఈ పారాగ్రాఫ్లో ఏ వర్డ్ సూట్ అవుతుందో చెప్పి ఆ వర్డ్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ చేయడం జరిగింది. మీకు టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే వెంటనే మీరు ఓపెన్ చేసి ఆన్సర్స్ అన్నీ కూడా వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. లేనట్టయితే స్క్రీన్ షాట్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏ వర్డ్ సూటబుల్ వర్డ్ అనేది మీకు రాయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటే మరి ఏమి ఉండదు, కానీ ఈ వర్డ్స్ అనేవి మీరు ఒకసారి బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ కాలంలో చూసుకున్నట్లయితే థర్డ్ కాలం చూడండి. థర్డ్ కాలంలో లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఇండిపెండెంట్ సెకండ్ వర్డ్ డిఫరెన్స్. ఓకేనా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద వర్డ్ ప్రికాషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 2 parts in and dependent perfects plus root. The word dangerous consists of a 2 parts different and ends root plus suffix. ఓకేనా. నెక్స్ట్ మన థర్డ్ కాలంలో ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ పెర్ఫెక్సెస్ ఆర్ సఫెక్సెస్ అనే వాటి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అసలు పెర్ఫెక్స్ అంటే ఏంటి, సర్ఫెక్స్ అంటే ఏంటి మనం నేర్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ పెర్ఫెక్స్ ఏంటంటే మనం తలకాయ అనుకోండి. ఎగ్జాంపుల్గా మనం వర్డ్కి ఓకేనా ఒక తలకాయ కింద అనుకోండి. అలాగే సఫెక్స్ ఏంటంటే తోక అనుకోండి. ఓకేనా. అంటే తలకాయ అంటే ఏంటి, మొదలు. తోక అంటే ఏంటి, చివర. సో ఒక వర్డ్ ఇచ్చి దానికి పెర్ఫెక్ట్స్ అన్న సఫెక్స్ అన్న ఏంటనేది మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయాలంటే పెర్ఫెక్ట్స్ అంటే తల మొదలు, సఫెక్స్ అంటే తోక చివర అని చెప్పి మీరు బాగా బండగా గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు పైన చూసినట్లయితే అక్కడ 2 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వర్డ్ చూడండి పైన. ఇక్కడ ఫస్ట్ వర్డ్ చూసినట్లయితే ఇండిపెండెంట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇండిపెండెంట్ అనే వర్డ్ ఇచ్చారు కదా. సో దీంట్లో పెర్ఫెక్ట్స్ అనేది మొదలు కదా చెప్పుకొని మనం తలకాయని చెప్పుకోవచ్చు కదా. సో ఇన్ అనేది పెర్ఫెక్ట్స్ అయినట్టయితే డిపెండ్ అవుతుందండి రూట్. అలాగే ఇక్కడ సెకండ్ వర్డ్ చూడండి డిఫరెన్స్. డిఫరెన్స్లో మనం డిఫర్ అనేది ఓకేనా, డిఫర్ అనేది తోక అవుతుంది కాబట్టి రూట్ అనేది ఓకేనా, రూట్ అనేది ఏటవుతుంది అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డిఫరెన్స్లో స్టార్టింగ్ డిఫర్ అనేది రూట్, ఈఎన్సిఏ ఇన్స్ అనేది సఫెక్స్. ఓకేనా. ఇక్కడ కొన్ని మనకి వర్డ్స్ ఇచ్చారు, కొన్ని మిస్సింగ్ వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కింద నుంచిన బాక్స్లో కొన్ని వర్డ్స్ అనేది బాక్సెస్లో ఇవ్వడం జరిగింది. వాటిని మనం యాడ్ చేసి పెర్ఫెక్ట్స్ అయితే పెర్ఫెక్ట్స్, సఫెక్స్ అయితే సఫెక్స్ మనం యాడ్ చేసి ఒక న్యూ వర్డ్ కింద రాయమని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను, మిగతా వర్డ్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆడే చేసి ఇచ్చారు చూడండి. డిస్ ప్లస్ కవరేజ్. డిస్ అనేది పర్ఫెక్ట్స్ అయితే రూట్ అనేది కవరేజ్ అయింది. సో 2 వర్డ్స్ మనం కలిపినట్టయితే న్యూ వర్డ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. సో డిస్ ప్లస్ కవరేజ్ ఏంటవుతుంది, డిస్కవరేజ్. ఓకే. ఇన్ అనేది ఏంటండి పర్ఫెక్ట్స్ మొదలు కాబట్టి పర్ఫెక్ట్స్. అలాగే రూట్ అనేది యాక్టివ్. అలాగే ఇల్ ప్లస్ లీగల్ ఇల్లీగల్, అన్ ప్లస్ ఏబుల్ అనేబుల్. ఓకేనా. అన్ ప్లస్ బిలీవ్ అన్బిలీవ్. చాలామందికి కూడా టెక్స్ట్ బుక్స్ ఉంటే ఆన్సర్స్ నోట్ చేసుకోలేదు. అలాగే టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కూడా మీకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ సఫెక్స్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ వర్డ్ ఇచ్చారు కింగ్ ప్లస్ డామ్.
ఓకేనా. లాస్ట్ వర్డ్ అంటే తోక కాబట్టి ఇది డిఓఎం డామ్ అనేది మనకి ఏటవుతుందంటే సఫెక్స్ అవుతుంది. అలాగే రిచ్నెస్ బ్రేవ్ రీ, ఓకేనా. ఫేమస్ బాయ్హుడ్, ఓకేనా, బాయ్హుడ్, ఓకే. అలా బాయ్హుడ్ అని ఇలా వర్డ్స్ అనేవి కూడా మనకి ఏ వర్డ్స్ అయితే స్టార్టింగ్ మొదలు అవుతాయో నా పెర్ఫిక్స్ అంటారు. చివరి వర్డ్స్ అనేవి ఉన్నాయి కదా, నెస్ రీ వర్స్ వుడ్ అని సఫిక్స్ ఉండడం జరుగుతుంది. అలాగే మనకి కొన్ని ఇక్కడ వర్డ్స్ అని ఒక సెంటెన్స్ ఇచ్చారు, వాటిని ఫైండ్ అవుట్ చేయమని మీకు టీఎస్సీలోనే అడగడం జరుగుతుంది. ఓకేనా. ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సెంటెన్స్ సూటబుల్ ఫార్మ్స్ పెర్ఫెక్ట్ సఫిక్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద బ్రాకెట్స్. మీరు ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే హీ వాజ్ యాక్టింగ్ ఇన్ వెరీ డాష్ వే అంటే మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏవైతే పెర్ఫెక్ట్స్ ఏవైతే సర్ఫెక్ట్స్ అని ఐడెంటిఫై చేయండి, వాటి ఆన్సర్స్ రాయమని చెప్పారు. సో ఇక్కడ చైల్డ్ ఇచ్చారు. చైల్డ్ అనేది మనకు చూసినట్టయితే స్టార్టింగ్ రూట్. సో దీనికి అక్కడ మనం ఏటి ఉంది కదా, దాని పక్కనే సఫిక్స్ అనేది ఉండడం జరిగింది. సో చైల్డ్ అంటే చైల్డిష్. ది వర్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు స్పెల్ అండ్ ఈవెన్ వర్డ్స్ ద డాష్, ఓకేనా. ఇక్కడ ప్రనౌన్స్ అని ఇచ్చారు. సో ప్రనౌన్స్ అనేది స్టార్టింగ్ వర్డే కదా. సో మీకు ఇక్కడ ఈ పెర్ఫెక్ట్స్ సఫిక్స్ అనే వర్డ్స్ అనేవి మీరు ముందు ఐడెంటిఫై చేయాలంటే ఇక మీకు వొకాబులరీ అనేది బాగా నేర్చుకోవాలి. వర్డ్స్ స్పెల్లింగ్స్ అన్ని కూడా మీకు బాగా రావాలి. సో ఒక ప్రనౌన్స్ ఇచ్చారంటే ప్రనౌన్సియేషన్ అనే వర్డ్ ఉంది కదా, సో టిఐఓఎన్ ఏటవుతుంది సఫిక్స్. అలాగే చూడండి ఇక్కడ థర్డ్ బ్లాంక్లో థింక్ అని ఇచ్చారు. సో థింక్ లెస్ అనేది ఏమండి సఫిక్సా పెర్ఫెక్ట్సా? ఎస్ సఫిక్స్, ఓకేనా. మనం నెక్స్ట్ పేజ్ నెంబర్ 46లో చూద్దాం. చూడండి పేజ్ నెంబర్ 46లో చూసినట్లయితే, ఓకేనా, ఇక్కడ చూడండి ఇక్కడ సక్సీడ్, ఫోర్త్ వన్ సక్సీడ్ ఇవ్వడం జరిగింది. సో సక్సీడ్కి మనం సఫిక్స్ యాడ్ చేసినట్లయితే సక్సీడెడ్. నెక్స్ట్ క్రౌడెడ్ కూడా సఫిక్సే. అలాగే చాంపియన్, సిక్స్త్ వన్ చాంపియన్షిప్ సఫిక్స్, ఓకేనా. లైక్లీకి అన్ యాడ్ చేస్తున్నాం. సో అన్లైక్లీ తయారైంది. సో అన్లైక్లీ అంటే ఏంటండి పెర్ఫెక్ట్స్. అలాగే వీక్నెస్కి నెస్ యాడ్ చేస్తే సఫిక్స్ అయింది. స్టాప్కి ఇంక్ ఫామ్ యాడ్ చేసినట్టయితే సఫిక్స్ యాడ్ చేసినట్టయితే మనకి స్టాపింగ్ రావడం జరిగింది. అలాగే మనకి చూడండి కంబైన్కి ఇంక్ ఫామ్ యాడ్ చేసినట్టయితే కంబైనింగ్. సో ఇదేంటంటే మనకి సఫిక్స్. అంటే మీరు బాగా వొకాబులరీలో ఉన్న సెంటెన్స్ అనేవి బాగా మీరు నేర్చుకున్నట్లయితే ఏ వర్డ్ అనేది పెర్ఫెక్ట్స్ సఫిక్స్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి టెక్స్టువల్ గ్రామర్ అనేది మీకు ఈజీగా నేర్పడం జరుగుతుంది. అలాగే మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ చేసి సేవ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీరు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై.